హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా స్పార్కిల్. నేను యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకుందాం. వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పని పోస్ట్ పెట్టా. యాక్చువల్గా అది మహేష్ బాబు బర్త్డే రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నా. ఈ వీడియో అవి ప్రీవియస్గా చేసి ఆ రోజు పెడదాం అనుకున్నా కానీ బట్ సెలబ్రేషన్స్లో మేము బిజీ బిజీ ఉన్నాము ముందు రోజు. అండ్ ఆ రోజు అయితే ఇంక అసలు ఖాళీ కూడా లేదు. మార్నింగ్ నుంచి ట్రావెలింగ్, అటు ఇటు వెళ్ళడం రావడం ఇలానే సరిపోయింది అనమాట. లైక్ మార్నింగ్ 'సుదర్శన్‌లో' 11 ఏఎం షో చూసాము. అండ్ వన్స్ ఆఫ్టర్ షోయే కదా! కొంచెం మనం అక్కడ సెలబ్రేషన్స్‌లో ఇన్వాల్వ్ అవ్వడం, లైక్ పిక్స్ అది కవర్ చేయడం అలా అలా సరిపోయింది. అండ్ రిటర్న్ వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ షో స్టార్ట్ అయిపోయే టైం అయిపోయిందనమాట. సో, అలా 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 అయిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏఎంబీ సినిమాస్‌కి వెళ్ళి, ఇంకా ఆర్చి ఈజీగా 1 డేలో మొత్తం గొంతు పోయిందనమాట. సో, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా మొత్తం పోయింది. రావట్లేదు ఇంకా. ఈ లోపల వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఇంటికి ట్రావెలింగ్ అలా అలా అయిపోయిందనమాట. ఎనీవే మాకు ఆగస్ట్ మంత్ అంటే అది బాబు బర్త్‌డే మంత్ కింద లెక్క మాకు. ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో, ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ అని చెప్పా కదా! సో, అదేంటంటే మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. బట్ హౌ ఇట్ వాస్ స్టార్టెడ్ అనేది ఒకసారి ఐల్ 10 డేస్ ఖాళీ. ఖాళీ అని చెప్పేసి ఖాళీగా కూర్చోకు. నీ పిచ్చి కోసం ఏదో ఒకటి చెయ్యి. పిచ్ అంటే ఇప్పుడు మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం? అసలు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ముందు మన పిచ్చి ఏంటో తెలుసుకో. ఆ పిచ్చి కోసం మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. సో, ఆబ్వియస్లీ మనిషి అన్నాక ఏదో పిచ్ అయితే ఉండాలి. అండ్ ఈవెన్ గోల్ ఉండాలి. ఆబ్వియస్లీ మనం ఏదో ఒకటి రీచ్ అవ్వాలి. సో ఉంటాయి అందరికీ. బట్ నా పిచ్చి అయితే మాత్రం మహేష్ బాబు. అండ్ నా డ్రీమ్ అయితే మాత్రం లైక్ అపార్ట్ ఫ్రమ్ మై స్టడీస్, జాబ్ ఇవన్నీ రెగ్యులర్గా చేసేవి అని నా ఫీలింగ్ యాక్చువల్గా. ఇవన్నీ కాకుండా అంటే నాకు యాక్చువల్గా హ్యాండ్మేడ్ థింగ్స్ చేయడం అది కొంచెం ఇష్టం అనమాట. లైక్ గిఫ్ట్స్ అవి నేను చేసిన ఇంట్లో వాళ్ళకి చేస్తా కానీ బయటకి ఎప్పుడు చేయలేదు. బట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను బిజినెస్లో స్టార్ట్ చేసా, రన్ చేసా. ఈవెన్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా నాకు రీచ్ బాగానే వచ్చింది అండ్ ఆర్డర్స్ రెగ్యులర్ వచ్చేవి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ కూడా రీచ్ రావడం, వాళ్ళకి కూడా నేను రిగార్డింగ్ ప్రమోషన్ అలాగా నా పేజ్కి ఆల్రెడీ ఉంది. మీరు ఇన్స్టాలో చూడొచ్చు, పీవీఆర్ ట్రెండీ కలెక్షన్స్ అని ఉంటుంది. సో, అపార్ట్ ఫ్రమ్ మై జాబ్ అంటే ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసింది అది. తర్వాత ఈ గ్యాప్లో లైక్ కరోనా మిడ్లో అనమాట నేను జాబ్ జాయిన్ అవ్వడం. వితిన్ 6 మంత్స్లోనే కరోనా రావడం. ఈ 6 మంత్స్లోనే నేను మహేష్ బాబుని కూడా కలిసాను అనమాట. దట్ వాజ్ మై లైఫ్ టైమ్ మూమెంట్. అప్పటి వరకు ఎన్నిసార్లు స్కిప్ అయినా వన్స్ మహేష్ బాబుని కలిసి వచ్చేసిన తర్వాత వితిన్ లైక్ డిసెంబర్ ఎండ్లో మేము కలిసింది. జనవరిలో అలా జస్ట్ సర్లేట్ నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అది వెళ్ళాము. ఆ గ్యాప్లో నేను యాక్చువల్గా 3 టైమ్స్ కలిసాను అనమాట. ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నా, ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి అన్నట్టు. 25th డిసెంబర్ చూసాం కానీ పిక్ అయితే అవ్వలేదు, జస్ట్ వెళ్ళి సపరేట్గా. 26th డిసెంబర్ అయితే 2 పిక్స్ దిగా అనమాట. అదే ఫస్ట్ పిక్చర్ విత్ మై హీరో. నేను వన్స్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మిస్ అయింది అయితే భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ నా బర్త్డే రోజు జరిగింది. సో, వెళ్దాము అని అనుకున్నా. యాక్చువల్గా ఎన్టీఆర్, మహేష్ బాబు లైవ్లో చూడాలి అని చెప్పని, ప్రోగ్రామ్ చూడాలి, ఇలా చాలా ఉండేదన్నమాట నాకు. ఎస్పెషలీ టీవీలో చూస్తే చాలు, అది నేను లైవ్ చూడాలని అనుకునేదాన్ని అనమాట. లైక్ మై చైల్డ్హుడ్. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ఉంది, అలా చాలా అనుకున్నా. నేను వెళ్ళి చూసినవి ఉన్నాయి. ఖైరతాబాద్ గణేష్ అయితే ఇప్పటికీ లైక్ కరోనా గ్యాప్ వల్ల బట్ 3 టైమ్స్ అయితే నేను దర్శనం చేసుకున్నా. నాకు ఇనీషియల్గా ఒక థాట్ ఉండేదన్నమాట, వెళ్ళాలి అనుకున్నా కలవలేకపోవడం, ఇలా నాకు చాలాసార్లు జరిగింది. మహేష్ బాబు విషయంలో అయితే ఏంటబ్బా, పాసెస్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అయినా కూడా అంటే ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఓకే, హైదరాబాద్లో లేను కాబట్టి మిస్ అయ్యాను. హైదరాబాద్ వచ్చాక కూడా నేను ఒక 4 టైమ్స్ మిస్ అయ్యాను అనమాట. లైక్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని, ఇంకా వేరే వేరే. లాస్ట్లో ఫైనల్గా డిసెంబర్లో కలిసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే అనమాట.
అసలు ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్. అంటే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను చిన్నప్పటి నుంచి జస్ట్ కలవాలి, ఏదో షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఏదో ఒక ఫోటో దిగాలి, లేకపోతే మనం ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్ లాంచ్ ఇలా ఏమి ఉండేవి కాదు యాక్చువల్గా మహేష్ బాబువి. ఎప్పుడో లైక్ దూకుడు ముందు నుంచి పెట్టడం అలా స్టార్ట్ అయిందనమాట. అప్పుడు నేను అనుకున్నా ఒక్కసారైనా లైవ్ చూడాలి అని. సో నేను అప్పుడప్పుడప్పుడు జస్ట్ అనుకున్నవన్నీ లైక్ మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, లైక్ మన హీరో గురించి చెప్పాలి, ఇలా చిన్న చిన్న డ్రీమ్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం ఏదో December 25th ఒకసారి కలవడం, ఆ రోజు కూడా ఈవెన్ పిక్ మిస్ అయింది. December 26th మళ్ళీ వెళ్ళినప్పుడు 2 పిక్స్ దిగాము. ఆ తర్వాత మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి వెళ్ళాము, అక్కడ మాట్లాడడం అలా షేక్ హ్యాండ్ ఇవ్వడం, మాట్లాడడం, ఆ మూమెంట్స్ అన్నీ నాకు అలా క్యాప్చర్ అయిపోయాయి అనమాట. విత్ ఇన్ నాట్ ఈవెన్ 10 days. 10 daysలో నేను అనుకున్నవన్నీ అయిపోయాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఏమనుకున్నా ఏం జరగవులే, మనకసలు టచ్ లేనిది కదా, జ అవ్వదులే, మన ఫీల్డ్ వేరు, మన సెక్షన్ వేరు, మనం చదువు, జాబ్ ఇలానే అనుకునేదాన్ని అనమాట. పెద్ద ఏంటి నేను జస్ట్ కలవడానికి. చాలామంది అందులో యాక్ట్ చేయడానికి, వర్క్ చేయడానికి ఎంత కష్టపడతారో అనిపించేదన్నమాట. నేను ఒక అవుట్ సైడ్ పర్సన్గా నేను వెళ్ళి ఫ్యాన్ గర్ల్ మూమెంట్ డ్రీమ్ చేయడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది. సో జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకవేళ స్ట్రాంగ్గా ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది అని ఒక హోప్ నాకు క్రియేట్ అయింది అయితే ఆ మూమెంట్ నుంచి. ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, జాబ్కి ట్రై చేయడం, జాబ్ వచ్చినా కూడా నాకు ఆ హ్యాపీనెస్ ఏం లేదు యాక్చువల్గా. ఏంటంటే చదివాం, జాబ్ వచ్చింది అంతే. బట్ నేనేమి పెద్ద స్ట్రెస్ తీసుకొని నేను ట్రై చేయలేదు కదా. సో ఇదైతే నేను పర్టికులర్గా అనుకున్నా అనమాట. ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ యాక్చువల్గా అది. సో ఇది ఫుల్ఫిల్ అయ్యేటప్పటికి అదొక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ వేరనమాట. సో అప్పుడు నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి మామూలుగా సింగింగ్, డబ్బింగ్, ఇలా వాయిస్ ఓవర్ చెప్పేది ఇలా చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. సో ఒక ఆ హోప్ నుంచి ఇవన్నీ ఇంట్రెస్ట్ అనేవి ఉండేవి కానీ నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయడం కానీ అట్లీస్ట్ ఈవెన్ ట్రై కూడా చేయలేదు ఎప్పుడు. సో వన్స్ ఆఫ్టర్ దట్ మై బ్యాడ్, ఏమన్నా అనుకోవాలి ఇంకా, కరోనా రావడం, ఆబ్వియస్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, మళ్ళీ ఇంకా ఇంటికే పరిమితం అయిపోవడం. సో అలా కరోనా టైంలో ఇంటర్వ్యూ ఇవ్వడం, నాకు జాబ్ జాయినింగ్ డేట్ రావడం, అది కూడా ఎంత మిరాకిల్ అంటే, సో వన్స్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ నేను ఇంట్లో ఉండే ఇచ్చా అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్. August 3rd ఇనీషియల్గా ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసి August 9th ఇచ్చారు. నేను రివర్స్లో థ్యాంక్ యూ అని చెప్పాను అనమాట. సడన్లీ జాయినింగ్ డేట్ August 9th అనగానే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అయిపోయింది అనమాట. అది కరోనా టైంలో ఏ అప్డేట్ లేని టైంలో ఇంకా ఆబ్వియస్లీ హ్యాపీనెస్ ఉంటుంది కదా, జాబ్ జాయినింగ్ డేట్ మన ఫేవరెట్ డే వస్తే. సో నేను థ్యాంక్ యూ అని చెప్పగానే మా మేనేజర్ వాట్స్ ద స్పెషల్ దట్ డే అని. సో నేను చెప్పాను అనమాట, ఇలా నా ఫేవరెట్ హీరో బర్త్డే అది అని చెప్తే ఇంకా మొత్తం ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది. అండ్ జాయినింగ్ డేట్ రోజు అందరూ విష్ కూడా చేసామన్నమాట. సో నేను ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళలేదు విత్ ఇన్ 1 yearలో. ఆఫ్టర్ 1 year నేను కరెక్ట్గా బర్త్డేకి 2 days ఉందనగా నేను జనరల్గా అందరినీ ఒకసారి మీట్ అవుదామని చెప్పి హైదరాబాద్ వెళ్ళాను అనమాట. అప్పుడే పోక్రీ రిలీజ్. మా ఆఫీస్ వాళ్ళందరూ ఏంటంటే, మా ఊర్లో స్వీట్స్ స్పెషల్ కాబట్టి తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు ఇవి ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు. నాకు ఎప్పుడు వెళ్ళక కుదరలేదు. సో ఆ రోజు మొత్తం డిస్ట్రిబ్యూషన్ అనమాట, బాబు బర్త్డే స్పెషల్. సో ఐ జస్ట్ సెలబ్రేటెడ్ ద స్పెషల్ డే విత్ మై కొలీగ్స్ దట్ డే. అదంతా అయిపోయిన తర్వాత పోక్రీ రిలీజ్కి సుదర్శన్కి ఫస్ట్ అలా ఆ కంపెనీలో నా 1 year యానివర్సరీ కమ్ బాబు బర్త్డే స్పెషల్, 2-in-1 స్పెషల్ కింద అక్కడ సెలబ్రేటెడ్. ఆ తర్వాత నేను సుదర్శన్లో ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు ఏ మూవీ. ఆల్మోస్ట్ ఐ ఎంజాయ్డ్ అలాట్. సో ఆ డే అంతా వెరీ గుడ్. అండ్ బ్యాక్ టు బ్యాక్ హోమ్ వెళ్ళిపోవడం, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అవ్వడం. నియర్లీ ఆఫ్టర్ తర్వాత ఒక 2 months తర్వాత అలా అనమాట. సో ఆఫీస్కి రిపోర్ట్ చేయమని అలా వస్తే గ్రాడ్యువల్గా కొన్ని రోజులు నాకు వేరే ఇష్యూస్ వల్ల వెళ్ళడం అది కుదరలేదు. బట్ ఎనీవే ఒక రోజు అయితే ఫైన్ డే వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్తున్నప్పుడు జస్ట్ చూసాను అనమాట, మెటా క్రియేటర్స్ డే అని చెప్పని అప్పుడు కండక్ట్ చేస్తుంటే
స్పెషల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నా ఫేవరెట్ సింగర్ మీట్ అవ్వే ఛాన్స్ ఉంది, గీతా మాధురి. సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను హైదరాబాద్కి ట్రైన్ ఎక్కుతూ జస్ట్ ఒక పోస్ట్లా చేశాను. అప్పుడు కూడా ఏమొచ్చిందంటే దిస్ ఈజ్ జస్ట్ ఎన్ పార్టిసిపేషన్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇన్విటేషన్. ఓకేలే అయితే మనకి వచ్చే ఛాన్స్ లేదులే అని లైట్ తీసుకొని నేను జర్నీలో వెళ్ళిందే సాటర్డే యాక్చువల్గా మార్నింగ్. సో సండే బిజీ బిజీ ఉండడం, మండే నాకు రిపోర్టింగ్ అనమాట ఆఫీస్ కూడా. సో ఇంకా గ్యాప్ లేదు కదా అనుకుంటున్నా, సడన్గా సాటర్డే నైట్ నాకు ఇన్విటేషన్ వచ్చింది. వీఆర్ ఇన్వైటింగ్ యూ ఫర్ మేటా క్రియేటర్స్ డే హైదరాబాద్ అది ఇది అని చెప్పని మెయిల్ చూసాను. మార్నింగ్ 9 o'clockకి ప్రోగ్రామ్ అని చెప్పాను. సడన్గా నాకు అప్డేట్ రావడంతో నేను కూడా వెళ్ళాను. నియర్లీ 3 hours స్పెండ్ చేసామన్నమాట. గీతా మాదిరి ఇంకా చాలామంది వచ్చారు వేరే వాళ్ళు కూడా. బట్ దట్ వాజ్ రియల్లీ ఏ గ్రేట్ డే. Ready, 1, 2, 3, 4. పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకరకల్ అన్ని ఊర మసులెక్కరో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. కొకరకల్ అన్ని ఊర మసులెక్కరో. Done. Thank you so much, guys. మేటా క్రియేటర్స్ డే ఇన్విటేషన్ వచ్చిందని మెన్షన్ చేశా కదా, అక్కడ మెమరీస్ కూడా యాడ్ చేసా. ఇవన్నీ యాక్చువల్గా ఇన్స్టాలో ఉంటాయి పోస్ట్లో. నియర్లీ 3 hours మేము గీతా మాధురితో స్పెండ్ చేసామన్నమాట. సో అదే నాకు వచ్చిన మెయిల్ ఇన్విటేషన్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఫైనల్గా మా సింగర్తో ఒక సాంగ్ కూడా పాడే ఛాన్స్ వచ్చింది. ఒక క్యూట్ మూమెంట్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం అప్పుడు. అవన్నీ మేటా వల్ల మాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. అండ్ అదే ట్రిప్లో మేము హైదరాబాద్ కూడా కవర్ చేసాం, కేబుల్ బ్రిడ్జ్. అండ్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అని చెప్పని అనంతగిరి హిల్స్ ట్రిప్కి అదే వెళ్ళాము. సో అది అండ్ చెప్పా కదా ఆఫీస్కి ఫస్ట్ టైం వెళ్ళడం, అదే నా ఆఫీస్లో కూడా 1 year కంప్లీట్ అయిందని యానివర్సరీ అని. సో అది అండ్ సుదర్శన్లో నేను ఫస్ట్ టైం వైప్ చేయడం అనమాట. ఇది ఎప్పటికీ మర్చిపోలేము. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరీ. నేను ఆంధ్ర నుంచి రిలీజ్ చూడడానికి హైదరాబాద్లో చూసాను అనమాట ఈ వైప్ కోసం. సో అప్పటి నుంచి నేను అక్కడే చూస్తున్నా ఫ్రమ్ లాస్ట్ 3 years. హైదరాబాద్ వైబ్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ సుదర్శన్లో చూసిన వైబ్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నేను మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అంతా చేసి అప్పుడు వెళ్ళా మూవీకి. చాలా అంతే 2-3 daysలో అంతే అన్ఎక్స్పెక్టెడ్గా 1 అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట షెడ్యూల్ అయితే. నేనైతే చాలా చాలా బాగుంది. సో థింగ్స్ గోయింగ్ వెల్. నేను ఏదన్నా అనుకుంటే జరుగుతుంది, మేబీ లేట్ అవ్వచ్చు కానీ జరుగుతుంది అనే ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. సో అదే ప్రాసెస్లో చాలామంది నాకు సజెస్ట్ చేసింది అనమాట, యూట్యూబ్ జర్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, యు ఆర్ ఇన్ హైదరాబాద్, యూ డు ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్. నేను ఎక్కువ ఈవెంట్స్కి వెళ్ళడం, ఈవెంట్ షాపింగ్ జోన్స్ కానీ ఇలాంటివి నేను చాలా కవర్ చేస్తూ ఉంటా. సో వై కాంట్ యూ పోస్ట్ ఇట్ అని చెప్పని నాకు సజెషన్స్ రావడంతో ఓకే ఐ కెన్ డూ ఇట్ అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట ఇది కూడా. సో ఈ ప్రాసెస్లో నేను సింగింగ్వి అప్పుడప్పుడు బయట ఛాన్స్ వస్తే వీకెండ్స్లో అలా వెళ్ళి పాడటం అలా స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా అంటే డబ్బింగ్ చెప్పాలని ఎప్పటి నుంచో ఉండేది, బట్ ఛాన్స్ రావాలి కదా. ఆబ్వియస్లీ మనమేమి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఒక మూవీలో చెప్పే ఛాన్స్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అండ్ స్మాల్ థింగ్. సో కానీ నేను ఒక మెయిన్ రోల్కి చెప్పే ఛాన్స్ కాదు, బట్ ఐ జస్ట్ ట్రైడ్ ఫర్ సమ్ అదర్ క్యారెక్టరైజేషన్కి చెప్పాను నేను. కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే
I can see my name on 70 screen. That makes me really, really, really happy. ఎంత అంటే చెప్పలేనన్నమాట మాటల్లో. రీసెంట్‌గా నేనొక మూవీకి చెప్పే ఛాన్స్ వచ్చిందనమాట. ఇనీషియల్‌గా హిందీ కోసం పిలిచారు. సో, నాకేమో హిందీ వాయిస్ అంత ఆబ్వియస్‌లీ హిందీ గూడా రాదు. బట్ స్టిల్ ఐ జస్ట్ ట్రైడ్. బట్ నార్త్ స్లాంగ్ కావాలంట. అంత పర్ఫెక్షన్ అయితే కష్టమని చెప్పి నేనే లైట్ తీసుకున్నా. తర్వాత తెలుగుది కంటిన్యూ అంటే మిగిలిన డైలాగ్స్ చెప్పేసి ఊరుకున్నా. ఎడిటింగ్‌లో వెళ్ళిపోయి మనకు ఆన్ స్క్రీన్ కనిపించి మనం వర్క్ చేసామని చెప్పుకోవడానికే అది చాలా కష్టమైన పని యాక్చువల్గా అయితే. సో అలాంటిది నా నేమ్ నేను స్క్రీన్ మీద చూసా అనగానే ఇట్ ఫీల్ లైక్ సంథింగ్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్గా. అలనాటి రామచంద్రుడు మూవీకి ఫైనల్గా డబ్బింగ్ చెప్పా అనమాట. సో ఒక చిన్న క్యారెక్టర్కి నేనైతే లైక్ చిన్న డైలాగ్స్ కూడా అవి ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి అది చిన్నదా పెద్దదా అని కాదు 70 స్క్రీన్ మీద నేమ్ చూసుకున్నానా లేదా అనేది జస్ట్ ఐ ఫీల్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ టు షేర్ యూ ఆల్. ఈ మూవీ మొన్న ఆగస్ట్ 2ని రిలీజ్ అయింది. ఆమ్, అందరూ యాక్చువల్గా డెబ్యూ ఫిల్మ్ అనమాట. ఆకాష్ గారు డైరెక్షన్ వెరీ వెల్ అండ్ మోక్ష వంశీ యూ బోత్ రాంగ్. సమ్ ఆఫ్ ద మెమరీస్ నేను డబ్బింగ్ చెప్పిన టైంలో తర్వాత మూవీ టీమ్ అంతా ఏఎంబీకి వచ్చినప్పుడు ఒకసారి మీట్ అయ్యా అండ్ మూవీ రిలీజ్ రోజు కూడా మీట్ అయ్యా అనమాట లాస్ట్ వన్. అండ్ దిస్ ఈజ్ ఫైనల్గా నేను నా నేమ్ చూసుకున్నా అనమాట స్క్రీన్ మీద. ఐ ఫెల్ట్ రియల్లీ 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 హ్యాపీ అండ్ హ్యాపీ టు షేర్ యూ ఈవెన్ టు యూ ఆల్. I just want to thank for giving me this opportunity. Thank you, Anji, for referring me. And I feel very happy to be part of Alnat Ramchandrudu. Meeke kaadu, it's debut for me even to start as an dubbing artist or like that. So it's very special movie for me. ఎందుకంటే ఆబ్వియస్లీ నా నేమ్ నేను చూసుకున్నా కాబట్టి ఇది ఎప్పటికీ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఈవెన్ విషింగ్ మై సెల్ఫ్ ఈవెన్ టు వర్క్ ఫర్ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ వాంట్ షేర్ యూ మోర్ అండ్ మోర్ బెటర్ న్యూస్ ఫర్ మై ఆడియన్స్ ఈవెన్. సో ఇప్పుడు దాకా నాకు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇంకా బెటర్ రీచ్. సో ఇంకా ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలని, ఇంకా ఇంకా బెటర్ గుడ్ న్యూస్ మీకు షేర్ చేసుకోవాలని ఇట్స్ మై డ్రీమ్ దట్. సో దిస్ ఈజ్ మై ఇనీషియల్ జర్నీ. హోప్ యూ జస్ట్ లవ్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టెల్ యూ అంటే మనం ఏదన్నా కోరుకున్నా ఏదైనా చేయాలనుకున్నా నథింగ్ విల్ కమ్ ఈజీ. అంటే మనకేదో రెడ్ కార్పెట్ వేసి రెడీగా ఏది ఉండదు. లైక్ ఎ జాబ్ ఆర్ ఎ స్టడీస్ ఆర్ సీట్ రావడం ఆర్ ఎనీ అదర్ థింగ్స్, సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ గోల్ ఏదైనా అవ్వచ్చు, లేదా మీరు చేసే జాబ్ నచ్చి చేస్తున్నారో నచ్చక చేస్తున్నారో, లేకపోతే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మీకు నచ్చని వర్క్నే కంటిన్యూ చేయొచ్చు. సో చాలామంది ప్యాషన్ అయితే ఫాలో అవ్వలేరు బికాజ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అలా. బట్ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మనం ఏదో చేయాలనుకున్నాం, చేయలేకపోయాము, లేదా సో అండ్ సో రీజన్స్ వల్ల కుదరలేదు, లేదా మనం ట్రై చేయలేకపోయాము, అట్లీస్ట్ వీ హ్యావెన్ గివెన్ ఏ ట్రై అని చెప్పి చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అలా ఫీల్ అయ్యే కన్నా అట్లీస్ట్ ఒకసారి ట్రై చేయండి. అట్లీస్ట్ అది మీకు ఫినాన్షియల్గా మీకు అది పెద్ద హైప్ ఇవ్వకపోవచ్చు, బట్ మెంటల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు నచ్చింది మీరు రీచ్ అయినప్పుడు. ఎందుకంటే ఆ పొజిషన్ కానీ సంథింగ్ అది రీచ్ అవ్వడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకన్నా ఎవరికి తెలియదు కదా ఆబ్వియస్లీ. సో ఆ సక్సెస్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. వాట్ ఐ ఫీల్.
ఏది ఈజీగా రాదు లైఫ్లో. సో we just have to take one step to reach our goals. What I feel, this is my journey. జర్నీలో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామర్స్ మాత్రమే ఉంటాయి. బాగా హిట్ అయిన డైలాగ్ అనమాట ఇది. నిజమే అది. ఎవ్రీ జర్నీలో కామర్స్ ఉంటాయి. నథింగ్ విల్ స్టాప్ యూ, నో వన్ కెన్ స్టాప్ యూ. జస్ట్ మేక్ యువర్ వే. ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సక్సెస్ లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. చాలామంది పేరెంట్స్ ఎలా అంటే, ఎస్పెషల్లీ అబ్బాయి విషయంలో అదొకే, అమ్మాయిల విషయంలో అయితే అది కూడా విలేజ్ సైడ్ ఎలా ఉంటారు అని చెప్తున్నా. ఒక సెట్ అయిన ఏజ్ వరకు చదివించడం, అది ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బయటకు పంపించరు. లైక్ స్టడీస్ కోసం హాస్టల్కి, అలా చాలా రేర్ సినారియోస్ పంపించడం కూడా. సో పంపించినా ఏం యూజ్ అన్నామని కాదు, వెళ్ళి పెళ్లి చేసేసేదానికి, జాబ్ చేయనివ్వరు. ఇలాంటి కేటగిరీ ఉండే పేరెంట్స్ జోన్లో ఒక స్పేస్ తీసుకొని మనం ఇంకా హైయర్ స్టడీస్ చేసి, జాబ్ చేసి, ఇప్పుడు మనకు నచ్చింది చేస్తున్నాము అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఏ అమ్మాయికైనా సరే. కమింగ్ టు మై పేరెంట్స్, ఐ హ్యావ్ రియల్లీ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ మై మామ్ అండ్ డాడ్. ఎందుకంటే మా మమ్మీ డాడీ ఇద్దరూ కూడా నాకు చాలా సపోర్టివ్ ఎప్పుడూ కూడా. నేను ఏది చదువుతానంటే అది చదివించడం, ఈవెన్ జాబ్ అంటే ఓకే అని చెప్పని హైదరాబాద్ వరకు పంపించడం. మనకి మన ఫ్రీడమ్ ఉంది అంటే ఆబ్వియస్లీ మన మీద ఉన్న నమ్మకం. ఆబ్వియస్లీ నాకు ఎంత ఇష్టం అనేది నేను ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట. ఇంత హ్యాపీయెస్ట్ లైఫ్ ఉందంటే నో డౌట్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఐ జస్ట్ ఆల్వేస్ లవ్ మై ఫ్యామిలీ. మీరు ఇన్స్టా ఫాలో అయినా చూడొచ్చు, రెగ్యులర్ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. అండ్ ఐ హ్యావ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, గ్యాంగ్ ఉన్నారు. లైక్ మన సక్సెస్ని ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు అంటే దానికన్నా లక్కీయెస్ట్ ఇంకేమీ ఉండదని నా ఫీలింగ్ అయితే. సో ఇన్ దట్ జోనర్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ దెమ్. అంటే ప్రతి స్టేజ్లోని, లైక్ స్కూలింగ్, కాలేజ్, ఈవెన్ ఇన్ ఆఫీస్, కొలీగ్స్లో, ఈవెన్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్, లైక్ ట్రావెలింగ్లో కలిసిన వాళ్ళు, లేదా రీసెంట్గా కలిసిన వాళ్ళు అవ్వచ్చు. చాలామంది ఉన్నారు. అంటే అందరూ మనతో ట్రావెల్ చేస్తారు లాంగ్ జర్నీ అని నేనైతే చెప్పను. బట్ సమ్ పీపుల్ విల్ బీ ఫర్ ఎవర్, రైట్? అలా నాకు జర్నీలో ఉన్నవాళ్ళు 20 ఇయర్స్ అబౌవ్ ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు ఉన్నారు, 15 ఇయర్స్ అబౌవ్ ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ I wish all them to continue for long, long, long years. And I wish everyone to reach their goals and వాళ్ళు కోరుకున్నట్టుగా లైఫ్ బాగుండాలి అని నేను కూడా కోరుకుంటాను. నేను షేర్ చేసిన మూమెంట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. దిస్ ఈజ్ రోజా అండ్ దిస్ ఈజ్ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.